ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితం అనుభవించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎక్స్పర్ట్ అయినటువంటి మదన్ లాల్ మీద దాదాపుగా 33,000 మెజారిటీతో ఈరోజు గెలుపొంది మరి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రామదాస్ నాయక్ గారు మన ముందు ఉన్నారు. ఆయన అడిగి ఆ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, ఆ నియోజకవర్గానికి ఆయన చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయక్ గారు నమస్కారం. నమస్కారం. సరే, మీరు గెలిచిన తర్వాత ఎప్పుడు నేను ఒక వీడియో చూశాను, ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు మీరు? మీరు ఏదో సెల్ టవర్ తీసేసే కార్యక్రమంలో మీ మీద మీకు కంప్లైంట్ వస్తే ఆ అధికారుల మీద మీరు బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారనేది సమస్య మీద పోరాటే క్రమంలో అవన్నీ వస్తాయి. నా దగ్గర 200 మంది మహిళలు వచ్చారు ఆ రోజు. మన జనాలు మనం కాపాడుకునే క్రమంలో ఎవరినా అంటాం. ఏదైతే పట్టాలు మనం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రో అక్కడ అన్నింటిలో బోర్లు వేయించే బాధ్యత తీసుకుంటా అని చెప్పింది. 5,000 బోర్లు వేయించినా 3 నెలలు నిద్ర పోనీయకుండా ఫారెస్ట్ వాళ్ళతో గొడవపడి సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ కెనాల్ అనే పేరు పెట్టి వైరా చెరువులో నీళ్ళు వచ్చే విధంగా కాలువలు దొవ్వటం జరిగిపోయింది. మా రైతులందరూ కూడా రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చారు మాకు. 152 ఎకరాలు. హరీష్ రావు గారు పరామర్శకు వస్తే రాళ్ళు వేశారంటే సార్, నిజంగా అదంతా ఏంటి సార్? అది ₹1,00,000 రుణమాఫీ చేస్తానని మాయమాటని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సర్పంచ్లకు బిల్లు లేకుండా ఊరేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అన్నం పెట్టినప్పుడు 10 మాటలన్నా పడతాం. రూపాయి ఏదో నేను రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు నీకు యాది చెప్పు. అయ్యిందా సార్ మీ నియోజకవర్గం రైతులందరికీ రుణమాఫీ? అసలు ఈ రాష్ట్రంలో రైతు బాకీ రావడానికి కేసీఆర్ కుటుంబం కారణం. ఇవాళ ఈ హైడ్రాలు రావడం కారణం కేసీఆర్ కుటుంబం. వాళ్ళ దోపిడితనానికి నిదర్శనం. నువ్వు కక్కుర్తిపడి వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోతే వాడు ఎందుకు కట్టుకుంటాడు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చారండి కదా సార్ పర్మిషన్లు. మన పాడి కౌశిక్ రెడ్డి అండ్ అరికెపూడి గాంధీ గారి అంశాన్ని ఈ సినిమా అంతా కేసీఆర్ తీసిన సినిమా కేసీఆర్ గారిదేనా? వీటన్నిటి దర్శకత్వం కేసీఆర్. మీరేమన్నా అంటే మీ నియోజకవర్గానికి ఏమన్నా మీరు పలానాది అంటే మీ చిరకాల కోరిక, నా నియోజకవర్గం ఇది నేను ఏర్పాటు చేయాలి అనేది అలాంటిది ఏమైనా ఉందా మీకు? నేను అంతిమంగా ఒకటే మాట చెప్పదలుచుకున్నా. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితం అనుభవించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేవలం ప్రజా శ్రేయసే, ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. అనివార్య కారణాల వల్ల 2009లో చేయి దాకా వచ్చి సీటు మిస్ అయ్యింది. అప్పుడు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు. సరే, దాని కారణాలు ఏవైనా కావచ్చు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎక్స్పర్ట్ అయినటువంటి మదన్ లాల్ మీద దాదాపుగా 33,000 మెజారిటీతో ఈరోజు గెలుపొంది మరి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా మరి వైరా నియోజకవర్గంలో మరి అన్నీ కూడా సమూలంగా మరి సంక్షేమాలన్నీ అందుతున్నాయా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. రామదాస్ నాయక్ గారు మన ముందు ఉన్నారు. ఆయన అడిగి ఆ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, ఆ నియోజకవర్గానికి ఆయన చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయక్ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఓకే, హ్యాపీ, బాగున్నాం. ఓకే, ఏంటి సార్ మెడలో కండవ కారణం? అందరూ కాంగ్రెస్ కండవ వేసుకుంటున్నారు, మీరేంటి గ్రీన్ వేసారు? ఇది రైతులకి, రైతు కూలీలకి వాళ్ళు బాగా పచ్చదనం, పచ్చగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకునే గుర్తు.
ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చినాం కాబట్టి మేము ఉమ్, వాళ్ళకి అనుభవం ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానానికి మనం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఉమ్. ఎప్పుడు ఈ ఖండం అంటే ఇష్టం మనకి. అంటే ముఖ్యమంత్రి గారు వేసుకున్నారు కాబట్టి మీరు అందరూ వేసుకుంటారు, లేకపోతే మీరు నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చారు ఇది కాబట్టి? అందరం కూడా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు వచ్చాము. ఉమ్, అందరి ఉద్దేశం ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది. సరే, కాకపోతే ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ కొట్టాటే ఒక ఉద్దేశం. ఓకే ఆ పోరాట పటిమలో వచ్చిన కారణం ఇది ఓకే. కాబట్టి దాన్ని వదులుకోలేం. వదులుకోలేదు. పోరాటం ద్వారా వచ్చిన తెలంగాణని పోరాటం చేసి తీసుకొచ్చిన ఉద్యమకాన్ని మర్చిపోయిన కేసీఆర్ మర్చిపోయిన నీతి లేకుండా, కానీ మేము అట్లా మర్చిపోం కాబట్టి ఇది పెట్టుకున్నాం. ఓకే రైట్. నిజంగానే మీది రైతు కుటుంబం. 30 సంవత్సరాలుగా ఇటు రైతు ఉద్యమ పోరాటాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, అనేక పోరాటాలు చేశారు. సో రాజకీయ నాయకుడిగా ఇప్పటికి అవకాశం వచ్చింది మీకు. అవును. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచే మాకు ఈ ఉద్యమాలు అలవాటు. అంటే సమస్యల మీద స్పందించే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం మేము ఆనాడు ఇందిరాగాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క లంబాడీస్ అందరినీ, బంజారాలందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో చేర్పించి హాస్టళ్ళు కట్టించి చదువులు చెప్పించిన నేపథ్యంలో మేమందరం హాస్టల్లో చదువుకునే వాళ్ళం. ఓ, ప్రైవేట్ స్కూల్స్ ఏం కాదు? మేము ప్రైవేట్ స్కూల్ ఎక్కడ చదువుకోలేదు, అన్ని హాస్టల్సే. అన్ని గవర్నమెంట్ కట్టించిన హాస్టలే చదువుకున్నాం. ఉమ్, హాస్టళ్ళల్లో వార్డెన్ ఉంటాడు, రకరకాల ప్రాంతం నుంచి వచ్చిన మేము విద్యార్థులు ఉంటాం. ఆ రోజు మేము కింద పండుకున్నాం. ఉమ్, 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th వరకు హాస్టల్లో చదువుకున్నాం. కిందనే పండుకున్నాం. ఉమ్, దాంట్లో కూడా వార్డెన్ ఒకసారి సరైన పప్పు వేయలేదనో, లేదు ఈరోజు మాకు ఆదివారం రోజు కొంచెం కోడిగుడ్డు ఇస్తే బాగుండను, ఇచ్చే దాంట్లో 1 తక్కువ ఇచ్చిండను. అక్కడి నుంచే మేము ప్రశ్నించే తత్వం స్టార్ట్ అయింది మాకు. హాస్టల్ చదువు విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే యొక్క తత్వం ఆ నుంచే మొదలైంది మాకు. ఆ రోజు నుంచి NSU నుంచి కానీ మా కుటుంబాలు, మా భర్త అన్ని కాంగ్రెస్ కుటుంబాలు. నేను NSU చేశా, యూత్ కాంగ్రెస్ చేశా. ఈ రెండుతో పాటు మా ఖమ్మం జిల్లా కోయా లంబాడ, అంటే కోయా బంజారా, ఇవన్నీ కూడా అధిక సంఖ్యలో ఉన్న జాతులతో కూడిన జిల్లా ఇది. ఇక్కడ ఆదివాసుల్ని మా బంజారాల్ని, లంబాడిని కలిపి కూడా నేను 15 సంవత్సరాలు ఆర్డినేట్ చేశాను జిల్లాలో సమస్యల మీద. ఆ రోజు ITDL కానివ్వండి, గ్రామస్థాయిలో సమస్యల మీద కానివ్వండి, ఆ రోజు నుంచి మాకు అలవాటు. దాని తర్వాత నాకు టికెట్ వచ్చినా రాకున్నా కూడా 2009లో వాస్తవంగా నాకు రావాలి టికెట్. అలా బీఫామ్ కూడా ఓకే అయిన తర్వాత ఎందుకు మిస్ అయింది? టవర్లో అది మన తెలుగుదేశం CPI ప్రతిపక్షాల పొత్తులో భాగంగా తెలుగుదేశంకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. అయినా మనం నీరసపడలేదు, ప్రజల్లో ఉన్నాం మనం. ఒకసారి కాదు, పొత్తులో భాగంగా 2 సార్లు మిస్ అయిందా? 14లో రావాలి మనకి. అవును, 14లో కూడా నన్ను ట్రస్ట్ భవన్ పిలిపించి బీఫామ్ తీసుకెళ్ళమని చెప్తే ఆ రోజు కూడా ఇయ్యలే నాకు. ఓకే, కానీ బాధపడలే మీరు? అసే బాధపడ్డాము. అండ్ మాకు బాధపడటానికి ఏముంది, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు టికెట్ రాకపోతే వాడు మానుకుంటాడు. ఓకే, మేము అది కాదు, మేము ప్రజా పోరాటం నుంచి వచ్చిన వాళ్ళం. మాకు అది పదవులు ఉన్నా, అవి ఉన్నా లేకున్నా మేము ప్రజల పక్షం ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే 9 నుంచి 14 చేసిన ఎమ్మెల్యే ఉన్నా ఆమెకు వ్యతిరేకంగానే పోరాడినాం. మళ్ళీ 14లో టికెట్ రాకుండా 14 నుంచి 18 TRS ప్రభుత్వం వచ్చింది. నిర్దాక్షిణ్యంగా పోరాటం చేసినాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న అధికారం వాళ్ళ చేతిలో పూర్తి స్థాయిలో ఉన్న అధికారం ఆ రోజు వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యే TRSలో పోయి కాంగ్రెస్లోని మమ్మల్ని అందరినీ అనగా తొక్కాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా మీరు రాజీ కాలే. కేసీఆర్ కానీ వాళ్ళ మనుషులు కానీ ఆ రోజు జిల్లా మంత్రులు కానీ. మళ్ళీ 14లో రాకున్నా బాధపడలేదు. 14లో టికెట్ రాకపోయినా మళ్ళీ మేము 16లో ఆలోచన చేశాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, నేను సీతక్క, మేమందరం కలిసి కూడా నాకు బాగా ఏంటంటే
ఆ రోజు నకిలీ మిర్చి విత్తనాల మీద పెద్ద ఎత్తున పోరాటం పోరాటం చేశారు. అవును. ఆ పోరాటం జరిగిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీగా అయిన సీతక్క నేను 18 కిలోమీటర్లు పాదయాత్ర నా వైరాలను నడిచాం. గుబ్బగుర్తి నుంచి ఉమ్. నకిలీ మిర్చి విత్తనాలు మన రైతులకు సంబంధించిన సమస్య మీద 18 కిలోమీటర్లు వైరాగ్ నడిచాను. 16, 17 18 ఆ రోజు కూడా రావాలి నాకు. ఆ రోజు కూడా రావాలి కాంగ్రెస్ టికెట్. ఆ రోజు కూడా రాలేదు. అయినా బాధపడ్డాం. ఆర్థికంగా కూడా చెప్పలేనంత నష్టపోయినా కూడా ప్రజల్లో ఉన్నాం. 19 నుంచి 9లో రాకపోయినా ప్రజల్లో ఉన్నాం, పోరాటంతో ఉన్నాం. 14 వచ్చేసరికి ఆ ఎమ్మెల్యే పోయింది. 14లో గెలిచిన ఎమ్మెల్యేతో పోరాడినాం. 18లో ఆయన పోయిండు. 18లో గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ 23 దాకా పోరాడినాం. 3 ఎమ్మెల్యేలు గెలిచిపోయినా కూడా మనం పోరాటం చేసి ప్రజల్లో ఉన్నాం. 23 టికెట్ ఇచ్చారు. కులాలకు రహితంగా కూడా నన్ను ఆశీర్వదించారు. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా 2,000, 3,000, 4,000 కంటే ఎక్కువ గెలవు. నియోజకవర్గంలో 5,000 లోపే. కానీ వెంకరెడ్డి గారు నాకు తెలిసి రామిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకసారి 5,000 గెలిచాడు. నాకు 2004లో. దాని తర్వాత ప్రజలు కూడా అందరూ అంటే అదంతా గిరిజన ప్రాంతం. అది ప్రధాన సమస్య ఏంటంటే గిరిజన ప్రాంతం. జులూరుపాడు, ఏనుకూరు, కారేపల్లి ఇవన్నీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ చట్టాలు వేరుంటాయి, ఇక్కడ పరిపాలన విధానం వేరుంటుంది. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ట్రైబల్ ఏరియా, నాన్ ట్రైబల్ ఏరియా 2 ఉంటాయి. ఇక్కడ అక్కడ చట్టాలు వేరుంటాయి. 170 అని భూముల తగాదాలు ఉంటాయి. భూములు కొనవద్దు, అమ్మవద్దు. SC ST అట్రాసిటీ కేసులు ఉంటాయి. అంటే చాలా జాగ్రత్తగా ఉండే వ్యవహారం అది. అంటే నాన్ ట్రైబ్స్ కొద్దిగా బాగా బాధ్యతతోని ఉండే రోజులే. ఆ పరిధిలో మనం SC STలకు కానివ్వండి, నాన్ ట్రైబ్స్ కానివ్వండి, అందరినీ కలపగలుగా ఎక్కడ కూడా నాన్ ట్రైబ్స్ ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇబ్బంది పడే విధంగా కూడా ఎక్కడ మనం ఎంకరేజ్ చేయలే. అందుకోసమే నాన్ ట్రైబ్స్ అందరూ కూడా వేసారు మన ఓట్లు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ అన్ని వర్గాల నుంచి మనం జనంలో కలుపుకొని ఉన్నాం. సమస్యలుగా పోరాటం చేసినాం. టికెట్ ఇచ్చినప్పుడు గెలిచాం. దేవుని దేవాల గవర్నమెంట్ వచ్చింది. ఓకే. మనకున్నది ఏంటంటే ఏ రోజైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు అక్కడ గిరిజనులకి పోడు భూములో పట్టాలు ఇచ్చారు. అంటే వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చే రోజు వాళ్ళందరూ వ్యవసాయం చేసుకున్న క్రమంలో మళ్ళీ 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అదే పట్టాలు ఇచ్చిన పోడు భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నుకుంటే జైలు పంపిన పరిస్థితి ఉన్నది. అవును. ఇదే కేసీఆర్ హరితహారం పేరుతోని రైతులు ఎవరిని కూడా చేలో లేకుండా అక్కడ మా కొణిజర్ల మండలంలో గుబ్బగుర్తి పక్కన ప్రాంతంలో బాలింత అంటే 20 రోజుల తర్వాత బాలింత అమ్మాయిని కూడా జైలు పంపిన పరిస్థితి గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ రోజు నేను CLP లీడర్ భట్టి విక్రమార్క గారు, మా సీతక్క వీళ్ళందరినీ తీసుకొని పోయా నేను ఆ ఊళ్ళోకి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే ఆ రోజు అనిపించింది నాకు, పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన భూములు కూడా అక్రమంగా అధికారం పేరుతోని రైతులు ఇబ్బంది పెట్టి జైల్లో పెడుతున్న పరిస్థితి ఉంది. నేను ఎమ్మెల్యే అయితే ఏదైతే పట్టాలు మనం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రో అక్కడ అన్నింటిలో బోర్లు వేయించే బాధ్యత తీసుకుంటా అని చెప్పాను నేను. నాకు ఆ రోజే వచ్చింది. ఓకే. బోర్లు వేయించాలి, వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి, మోటార్ ఇవ్వాలి. అయినాయా ఇప్పుడు ఆ పనులు అయిపోయినాయి? చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. 5,000 బోర్లు ఇప్పించినారు. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా బోర్లు వేయించలేదు. 5,000 బోర్లు ఇప్పించాయి ఇప్పుడు నేను. ఇప్పటి వరకు 5,000 బోర్లు 5,000 బోర్లు వేయించినా 3 నెలలు నిద్ర ఊనేయకుండా ఫారెస్ట్ వాళ్ళతో గొడవపడి సూపర్ వాళ్ళందరికీ ఇప్పుడు సీఎంని మెప్పించినా, డిప్యూటీ సీఎంని మెప్పించినా వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి, 2 మోటార్లు కూడా ఇవ్వాలని ITDL నుంచి. సో ఇప్పుడు నీటి సమస్య అయితే లేదు. నీటి సమస్య నాగార్జున సాగర్, మా దగ్గర నాగార్జున సాగర్ పోద్ది పాలేరు నుంచి. సీతారాం ప్రాజెక్టు నీళ్లు కూడా పోతాయి. నాగార్జున సాగరు
ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. నీళ్ళు వెళ్ళిపోతాం. నేను ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినా. అవును. నాగార్జున సాగర్ ఖమ్మం నుంచి పోతుందని పేరే కానీ ఖమ్మం జిల్లా ఉపయోగం లేదు, అది మొత్తం ఆంధ్రాకు పోతుంది అన్నాడు వెంగళరావు గారు గట్టించింది. అది సీతారామ ప్రాజెక్ట్ని కేసీఆర్ కుటుంబం 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని చెప్పేసి జలయజ్ఞం అనే పేరు మీద రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలని ప్రాజెక్టులు మొదలైనవి. 80% పనులు అయినాయి. అప్పుడు పాలేరు దాకా రావాలి. ఓకే. ఆ నీళ్ళు ఆ రోజు పైప్ లైన్ వేసేసారు. 80% పనులు అయినాయి. ఆ పనులని పూర్తి చేయకుండా మిగులు పనులని 20% పనులు మిగులు చేస్తుంటే ఈ పని నీళ్ళు వచ్చి రైతులు సస్యాములే పడేవాళ్ళు. ఓకే. దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత రీడిజైన్ పేరుతోని 1000 రూపాయల ఎస్టిమేషన్ని 10,000కి వేసుకొని ఉన్న పైపులు బీకిచ్చేసి కాలువలు తవ్విచ్చేసి పడవబడించిన పరిస్థితి. మిషన్లు తీసుకొచ్చి ఆడ పెట్టిండ్రు భద్రాచలం గోదావరిలో, మొత్తం శిలువు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే. దాన్ని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత గోదావరి నీళ్లు మనం వైరా చెరువులు తీసుకొచ్చి అవును సాగునీరు కానీ సత్తుపల్లికి వస్తాయి, మదిరకు పోతాయి, నాకు నా నియోజకవర్గానికి వస్తాయి అని ప్లాన్ చేసి సీఎంని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారిని, ఇరిగేషన్ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగంగానే స్పందించి 100 కోట్లు శాంక్షన్ చేసి మొన్న ఆగస్టు 15వ తారీఖున మా రైతులందరూ కూడా రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చారు మాకు. 152 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ కెనాల్ అనే పేరు పెట్టి వైరా చెరువులోకి నీళ్ళు వచ్చే విధంగా కాలువలు దొవ్వటం జరిగిపోయింది. రైతులు 150 ఎకరాలు ఇద్దరు రూపాయి అయ్యేది వాళ్ళకి. ఓకే. ఒక్క మాట మన మీద విశ్వాసంతో, నమ్మకంతో కాలువ దువ్వాం. కాలువ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడ్డది. మొన్న ఆగస్టు 15వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న వైరాలో మీటింగ్ పెట్టారు. భద్రాచలం పోయి పంపాన్ చేసి వచ్చాడు. నీళ్ళు వదిలి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఆ నియోజకవర్గంలో పూర్తిగా అది రైతువారి నియోజకవర్గం. అసలు రైతు రుణమాఫీ కూడా 18,000 కోట్ల రూపాయలు వైరా నుంచి అయ్యిందని చెప్పడం కూడా జరిగింది. వైరా నియోజకవర్గం 5 మండలాలు పూర్తిగా రైతువారి మండలం. అది వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు తప్ప, నిరుద్యోగులు తప్ప ఇంకా అదేం ఉండదు. ఓకే. ఒక 10 మంది కూర్చొని భోజనం చేయడానికి హోటల్ కూడా ఉండదు. చిన్న మున్సిపాలిటీ, మొన్న అన్ని పల్లెటూళ్ళు కలిపి మున్సిపాలిటీ చేశారు. ఆ నేపథ్యంలో వైరా చెరువు, మాకు బోర్లు, ఆ నియోజకవర్గంలో మొత్తం నీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరానికి నాకు 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాను. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి అందరం కూడా మనం అడిగితే గౌరవంగా అన్ని కూడా శాంక్షన్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి మా నియోజకవర్గ పరిస్థితిలో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చారిత్రకమైన కార్యక్రమం పెట్టుకున్న కార్యక్రమం అయ్యిందా సార్? మీ నియోజకవర్గం రైతులందరికీ రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని మాయమాటని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 4 సార్లు 4 పాతికలు రుణమాఫీ చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు 1,00,000 చేస్తానో ఈ గంగలో గడిచిపోయినాయి. ఈయన ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిండో రైతులు బ్యాంకులో డబ్బులు కట్టలే. ఓకే. నమ్మకం కదా, ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను ఒకేసారి బ్యాంకులో వేశాడు. అట్లే ఈయన కూడా ముఖ్యమంత్రి పెద్ద మనిషి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి రుణమాఫీ చేస్తాడు అనుకుని రైతులు డబ్బులు కట్టలే బ్యాంకులలో. కట్టకపోవటం వల్ల ఇలా ఇచ్చే 25,000 వడ్డీలో కూడా జమ కాలేదు. అవును. ఇలా 1, 2 రైతులు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుల పాలైపోయారు. ఇదంతా గ్రహించిన మా రాహుల్ గాంధీ గారు వరంగల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలై ఉన్నారు. కేసీఆర్ రుణమాఫీ చేస్తున్న పద్ధతిలో రుణమాఫీ చేయకపోవటం వల్ల రైతులు ఇలా బ్యాంకులు బోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా 2,00,000 రుణమాఫీ చేద్దామని ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పటం, ప్రజలు నమ్మటం, కేసీఆర్ మోసం మాటలకి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు, మా భట్టి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా తుమ్మల నాగేశ్వర గారు, రేణుకా చౌదరి గారు, మా రఘురామరెడ్డి గారు అందరం కలిసి కూడా కేసీఆర్ ఠోకాబాజీ మాటలకి మోసపోయిన రైతాంగానికి రుణమాఫీ కార్యక్రమం
ఇవ్వాలనుకున్నాం. ₹1,00,000 రుణమాఫీ ఒకేసారి ఇచ్చినప్పుడు 6,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. 2,50,000 ఎంతవరకు బాకీ ఉన్నారో అందరికి కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టి రుణమాఫీ చేసి ఆ రోజు 6,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి పడ్డాయి. మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన ₹2,000 వరకు రుణమాఫీ ఉన్న రైతాంగానికి వైరా నియోజకవర్గ కేంద్రంలో 1,00,000 మందితో సభ పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆ రోజు 2,00,000 రుణమాఫీని ప్రకటించిన పరిస్థితి చాలా చరిత్ర. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్ల రూపాయలు రైతులకి ఒకే రాష్ట్రం ఇచ్చిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలో దక్కింది. ఇలా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గాన్ని అందరికీ కూడా ఇది చరిత్ర. ఇది దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతాంగానికి ఇన్ని పైసలు ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి మేమేమంటున్నాం, సోనియా గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా రైతులు. కానీ ఈ 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీ పార్టీ అంటే మీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. ఇప్పుడు దాదాపు 9వ నెల కంటిన్యూ అవుతుంది. బట్ ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో జరగలేదు అనేది. ప్రతి అంశం ఆర్థికపరమైన అంశాలు. అవును, ఎన్ని మాటలు చెప్పినా ప్రతి అంశం ఆర్థికపరమైన అంశం. 17,500 మిగులు బడ్జెట్తో కేంద్రం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గొప్ప చెప్తే 7,00,000 కోట్లు మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి గెలిపించినాక అటు హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ బృందం అసెంబ్లీలో లెక్కలు మొత్తం స్పీకర్ దగ్గర తీస్తే 7,00,000 కోట్లు అక్షరాలు అప్పు తీయాలి. 7,00,000 కోట్లు. ఇప్పటికీ సర్పంచ్లకు బిల్లు లేకుండా ఊరేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా అలాంటివి ఉన్నాయి? మా నియోజకవర్గం అంతే ఉంది, రాష్ట్రం అంతా అంతే ఉన్నది. మా నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల పరిస్థితి అంతే. ఎక్కడ రూపాయి రాలేని పరిస్థితి. వచ్చే సంవత్సరం డబ్బులు కూడా బ్రాండ్ షాప్ అమ్ముకోపోయినావు. బ్రాండ్ షాప్లో డబ్బులు కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం యాక్షన్ పెడతాయి. నువ్వు అడ్వాన్స్ సంవత్సరాన్ని కూడా యాక్షన్ పెట్టుకుని డబ్బులు తీసుకొని పోయి అది ఎక్కడ రూపాయి పుట్టకుండా, రూపాయి దొరకకుండా 20వ తారీఖు 15వ తారీఖు జీతాలు ఇచ్చేది నువ్వు కేసీఆర్ రాజ్యంలో. డబ్బులు లేక డబ్బులు మొత్తం కాళేశ్వరం అని పేరు పెట్టి మొత్తం దోసుకున్నావు. ఇంకాడి డబ్బులు ఇంకాడి చేస్తాం. ఇంకా మా భట్టి గారు చాలా జాగ్రత్త మనిషి కాబట్టి ఎక్కడ రూపాయి వృధా కానియకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చే దాకా ఇలా రాష్ట్ర పరిపాలన అయినా కానీ మళ్ళీ దాదాపు 80,000 కోట్లు మీరు అయినా అప్పు తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ కొత్త అప్పు చేశారని చెప్పి 7,00,000 కోట్ల వడ్డీ కట్టడం సరిపోతుంది. నీకు వడ్డీ కట్టకపోతే మనం డిఫాల్ట్ కింద లెక్కేస్తారు. నువ్వు తెచ్చిన డబ్బులు కానీ వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. కానీ మదన్ లాల్ గారు, మీరు ఇంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, మీరు దాదాపు 30 సంవత్సరాలు నిజంగానే మరి ఈ ఉచితాలు కానీ ఈ సంక్షేమ పథకాల వల్ల ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశ ముందుకెళ్ళడం కానీ ఏదైతే మన ఇంకా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటున్నారు తప్పితే అది అభివృద్ధి చెందిన దేశం అని ఎవరు కూడా మాట్లాడట్లేదు. మనం మాట్లాడితే అమెరికాను ఇంకో దేశాన్ని పోల్చి మాట్లాడుకుంటున్నాం. సో మరి నిజంగానే ఆ స్థాయికి వెళ్ళాలంటే మరి అప్పులన్నీ ఉంటే ఎప్పుడు ఏ స్థాయికి ఎప్పటికి వెళ్తామని అనుకుంటున్నారు మీరు? ఏ రాజకీయ పక్షమైనా ఏ పార్టీ అయినా సంక్షేమం అభివృద్ధిలో పెద్ద ఎత్తున డబ్బులు అవసరం. అవును, డబ్బులు అవసరంతో పాటు అధికారం కూడా ముఖ్యం. రాజకీయ పార్టీలు అధికారం రావాలనుకున్నప్పుడు ప్రజల మనోభావానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా గెలవడం కోసం రకరకాల తాయిలాలు ఇవ్వడాల్సి వస్తుంది. తాయిలాల సమస్య కాదు, అంటే ఇదంతా రొటీన్ కార్యక్రమం. ఇది మీరేనే కాదు, అంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎవరైనా కానీ ఇది వాస్తవంగా కేసీఆర్ వచ్చినాకనే ఇంత డబ్బులు ఏర్పడ్డది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అంత పెద్దగా నీకు ఇంత దూపిడేవారు, ఇంత పైసలు ఇవ్వవారు. నీకు ఇప్పటికీ మొన్న అసెంబ్లీలో ఎవరికి రూపాయి ఖర్చు కాని పరిస్థితి. ఏదైతే కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే క్రమంలో వచ్చిందో ఆర్థిక పరంగా కానీ పైసల పరంగా కానీ విచ్చలవిడిపోయి ఆగమైపోయింది. కాంగ్రెస్ 2 సంవత్సరాలు పరిపాలించినా ఎక్కడ కూడా పైసలు కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు దోచుకునే ధైర్యం ఉండదు. మాటలు చెప్తారు తప్ప పైసలు వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. ఉన్న డబ్బులను దోచుకోపోయారు కదా కేసీఆర్ కుటుంబం. కాళేశ్వరం పరిస్థితి మేము పోయించినాం.
ఏముందని చెప్పు. సరే, స్వార్థం కోసం డబ్బులు దోచుకోవడంలో భాగంగా దాన్ని ఉపయోగించుకొని 20 ఎకరం భూమికి ఉపయోగపడిన పరిస్థితి ఏర్పడుతుంది. 1,00,000 కోట్లని పేరు చెప్పి మొత్తం దోచుకున్న రాష్ట్రాన్ని లాస్ట్కి బ్రాండీ అమ్మి కూడా అవి జైలు ఉపయోగించింది. అంటే అంత కక్కుర్తి పడి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసి ఏ రంగాలు అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురైపోయినాయి. కాబట్టి ఇలా రైతాంగం ఉన్న దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఇలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే ఆరు గ్యారంటీ ఇచ్చినో ఏది ఆగదు. నాకు తెలిసి ఇండ్ల కార్యక్రమం కూడా మొదలైంది. పేదలందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ పదే మీ మీద ఎలిగేషన్ చేస్తుంది సార్. ఏదైతే ఈ రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలు కానీ మీరు ఇస్తున్నటువంటి 420 హామీలు ఏదైతే ఉన్నాయో అవి తీర్చలేక ఈరోజు హైడ్రా అనే ఒక ఇష్యూని తీసుకొచ్చి దీని అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో రైతు బాకీ రావడానికి కేసీఆర్ కుటుంబం కారణం. ఇవాళ ఈ హైడ్రాలు రావడం కారణం కేసీఆర్ కుటుంబం. వాళ్ళ దోపిడితనానికి నిదర్శనం. నువ్వు కక్కుర్తిపడి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోతే వాడు ఎందుకు కట్టుకుంటాడు? అక్కడ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చారండి కదా సార్ పర్మిషన్లు. నువ్వు కక్కుర్తిపడి పర్మిషన్ ఇవ్వకపోతే వాడు ఎందుకు కట్టుకుంటాడు? నువ్వు నీ కొడుకు ఒక్కెళ్ళి, నువ్వు ఒక్కెళ్ళి, నీ బిడ్డ ఒక్కెళ్ళి ఎవరు దోచిన వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి ధైర్యం ఇచ్చి కట్టిస్తే ఇలా దాంట్లో పేదోడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు. ఎవరైతే అక్రమంగా దోచుకున్నారో ఆక్రమించుకున్నారో అవి పోతున్నాయి తప్ప ఎవరి పోవట్లేదు. దాంట్లో దోచుకున్నది దాచుకున్నదే పోతుంది తప్ప దాంట్లో చాలా పేదలందరూ హర్షిస్తుండ్రు. అక్కడ ఎక్కడో అక్కడ మరి ఓ పని ప్రయత్నం చేసేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు కామనే. దాని అలాంటి వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నారా? ఎవరికైతే వాస్తవంగా అన్యాయం జరుగుద్దో వాళ్ళ ఖచ్చితంగా ఇది గరీబీ హఠావ్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది పేదల పార్టీ. ఇది కాంగ్రెస్ అధికారంలో లేకున్నా ఇది పార్టీ పేదల పార్టీ. దీంట్లో విచిత్రం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు తిరిగా ఒకడే కేసీఆర్ పట్టేదారులా ఉండదు. ఇది జాతీయ పార్టీ. దీంట్లో ఎవరన్నా వస్తారు అంతే మిరాకలు జరుగుతూ ఉంటుంది. ఇందులో అందరికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఇందులో బయట కింద పడ్డోళ్ళు, బయట దెబ్బతిన్న వాళ్ళు అందరూ ఇక్కడ దీంట్లో చేరతారు. ఇది అటువంటి పార్టీ, ఇది కన్నతల్లి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేసే ప్రసక్తే లేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు అక్రమంగా దాచుకుని ఆ చెడులు ఆక్యుపై చేసుకుంటే పోతే అది లెక్కది కాదు. దాంట్లో గరీబోడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇలా జాగిస్తుంది, ప్లాట్ ఇస్తుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది. దాంతోపాటు ఒకటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, రూపాయి ఇయ్యనోడు ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు ఎవరికి కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావుకి, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ విమర్శించే హక్కు, అర్హత, నైతిక విలువ వాళ్ళకి లేదు. ఓకే. కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 100 రోజుల్లోనే 100 కోట్లు మీ నియోజకవర్గానికి తెచ్చుకున్న ఘనత మీకు దక్కింది. 100 కోట్లు 130 వేరే కార్యక్రమాలు కూడా తీసుకొచ్చిన. 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన. అది జూలూరుపాడులోనే మీరు 30 పడకల హాస్పిటల్ ఓపెన్ 100 పడకలు మొన్న శంకుస్థాపన పెట్టించిన పోయిన నెల. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఇంకా జూలూరుపాడు ఉంది, ఏనుకూరు ఉంది, కారేపల్లి ఉంది. వాళ్ళు కూడా 30 పడకల హాస్పిటల్ తీసుకొస్తారండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పథకాలు అవుతున్నాయో అన్ని పథకాలు ఎందుకంటే పూర్తి అవగాహన ఉన్నాడు. నేను చదువుకున్నాను. 30 ఏళ్ళు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కేంద్రం నుంచి ఏం వస్తాయి, ఐటీడీ నుంచి ఏం వస్తాయి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఏం వస్తాయి, అన్నిటి మీద అవగాహన ఉన్నోడిని. కాబట్టి నేను ఇచ్చిపెట్టను ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా అన్ని తీసుకొస్తాం. మా వాళ్ళకి అన్నీ చేసి పెడతాను. అభివృద్ధిలో వెనకాడేది లేదు, దాంట్లో సందేహం లేదు. తీసుకొస్తా. వాళ్ళని కన్న కొడుకులాగా నన్ను ఆశించి నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ అభివృద్ధిని ఖచ్చితంగా నా పాత్ర ఉంటేట్టుగానే చేస్తాను నేను. సరే, మీరు గెలిచిన తర్వాత ఎప్పుడు నేను ఒక వీడియో చూశాను. ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారు మీరు? నాదంతా ప్రజా పోరాటం 30 సంవత్సరాల నుంచి కూడా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినందుకు నేను చాలా పెద్ద పోరాటాల్లో పాల్గొన్నాం, ఉద్యమంలో పాల్గొన్నాం. మీకు తెలిసిన కానీ చెప్తాను నేను. కేసీఆర్ లాస్ట్ 2022, 2023 ఎలక్షన్ కంటే ముందు కారేపల్లి మండలంలో ఆ రోజు ఎంపీ రామా నాగేశ్వరరావు మా దగ్గర ఎమ్మెల్యే, చీమలపాడు అనే గిరిజన గ్రామం, వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఏదో సంబరాల మీటింగ్ పెట్టుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలింది. ఐడియా ఉందా మీకు? వచ్చిందా? 4 చచ్చిపోయారు, 10 మంది దాకా ఛత్రఘాతులు అయ్యారు. పట్టించుకున్న నాదులు లేడు. మేమే మా వాళ్ళందరూ తీసుకొని జిల్లా పార్టీని అంత ఏకం చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ధర్నా చేసి అరెస్ట్ అయ్యి
మళ్ళా ఊళ్ళోకి పోయి జిల్లా యంత్రాంగం వచ్చే వరకు మళ్ళా శవాన్ని ఊరియకుండా ఇంటికి 20 లక్షల రూపాయలు ఇచ్చేదాకా ఇచ్చిపెట్టలేము. అంటే ఒక పోరాటం ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పోరాటం కాదు, దీనికంటే చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేశాను నేను. మా దగ్గర KTPS ఉన్నది. మా KTPS 2000 సంవత్సరం 90 మా KTPS 90 రోజులు ధర్నా చేయించాను నేను. ఎందుకంటే స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి కల్పిస్తే ఆ రోజు అందరినీ లేబర్ కాంట్రాక్ట్గా తీసుకున్న పరిస్థితి. VTDలు ఏర్పాటు చేయించి లేబర్ కాంట్రాక్ట్ చేయించాం. వాళ్ళే మన తెలంగాణ వచ్చిన తర్వాత నేను పార్లమెంట్ చేస్తాను మొత్తుకున్నాడుగా సారు బారు. వాళ్ళే 2014లో పార్లమెంట్ పేరుతోని ఆర్టిజనల్గా తీసుకున్నారు తప్ప ఈయన కొత్త ఇచ్చిన ఉద్యోగాలు. ఆ రోజు పెద్ద ఉద్యమం. దాని తర్వాత చాలా సవలక్ష ఉద్యమాలు అలవాటైన తర్వాత మాకు కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా కొద్ది చెలాయించే అవకాశం వస్తే బాగుండు అనే దాని మీద తప్ప పోరాటంలో భయపడలేదు, వెనకాడలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కూడా, శ్రమ అయినా ఇబ్బంది అయినా కూడా వెనక అడిగేసిన పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే గెలిచినప్పుడు కొద్ది ఇబ్బంది పడ్డాను. ఏమంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఆ ఫీలింగ్ వేరే, ఆనందంతో పాటు బాధ కూడా, సంతోషంతో కూడా బాధ. అంటే ఆనంద బాష్పాలుగా అట్లా వచ్చి బాగా కొద్దిగా ఆ ఫీలింగ్ అనిపించింది. అంటే మేము ఎప్పుడు సీరియస్ లైఫ్ గడిపాం. ఉద్యమం లైఫే మాది కూడా. అధికారంలో ఉన్నా కూడా సమస్యల మీద ఉద్యమం చేస్తాను నేను. మా వాళ్ళ మీద కూడా ఒకసారి కొట్లాడతాను నేను. అదేం లేదు, సందేహం లేదు. అధికారం ఉంది కదా, అధికార పార్టీ పట్టు మాట్లాడితే ఎట్లా దానికి అదేం లేదు. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ప్రభుత్వ పరంగా అధికార పార్టీ మీద కూడా మీరు యుద్ధం చేస్తారు. ఎక్కడైతే పనిచేయరో అక్కడ, అంటే మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసిన విషయంలో, డెవలప్మెంట్ విషయంలో జరగాల్సిన కాడ జరగకపోతే అడుగుతాం, అడుగుకుంటాం. మరి మన వాళ్ళు నమ్మి గెలిపించిన తర్వాత అడగకపోతే ఎట్లా మరి ఎట్లా వస్తాయి? ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. ఆ క్రమంలో నడుస్తుంది. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఇవాళ సెక్రటరీ ఉంది ఎంతమంది. అవును, కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరన్నా వాళ్ళు అంతా చెప్తున్నారు, అరే ఇంతమంది ఎప్పుడు 10 సంవత్సరాలు ఎవరు రాలేదండి, ఎవరు రాకపోయేది అంటున్నారు వాళ్ళు. ఇవాళ 100,000 మంది ఇవాళ సెక్రటరీలో పొద్దున పోయి సాయం దాకా ఉండి స్వేచ్ఛగా అందరు ఆఫీసర్లని పని వెనక ముందు అవుతుంది కానీ స్వేచ్ఛగా ఆఫీసర్ జరిగిపోతారు, కుర్చీ మీద కూర్చుంటారు, మాట్లాడతారు, వస్తున్నారు. ఇవాళ మంత్రులు కూడా జనంతో అంత ఫ్రీగా ఉంటారు. ముఖ్యమంత్రి కూడా జనంతో ఫ్రీగా ఉంటాడు. ఎంత ఫ్రీగా ఉంటుండే ఆయన. అందరూ ఆ మంత్రులు ముందు ప్రజల్లో ఉంటారు, సమస్య అదే పరిష్కారం అయితే. మీ మీద ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పాలి మీరు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏం కాదు, ఏం పర్లేదు. మీరు ఏదో సెల్ టవర్ తీసేసే కార్యక్రమంలో మీ మీద మీకు కంప్లైంట్ వస్తే ఆ అధికారుల మీద మీరు బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారనేది ఒక ప్రధాన ఛానల్లో మీ గురించి కొంచెం డిఫరెంట్గా వేశారు. అవును, ఏంటి నిజంగా అటువంటి కార్యక్రమం జరిగిందా? కేసీఆర్ ఛానల్ అది. ఓకే, పెట్టినందుకు బాధపడలేదు, ఇంకెన్ని పెట్టుకున్న ఇబ్బంది లేదు. కానీ సమస్య మీద పోరాటే క్రమంలో అవన్నీ వస్తాయి. నా దగ్గర 200 మంది మహిళలు వచ్చిన రోజు 200 ఇండ్ల మధ్యలో టవర్ పెట్టినాడు. పెట్టుకుంటే ఏం చేసినాడు, కన్విన్స్ చేసుకుంటే వాళ్ళని బెదిరించాడు. ఢిల్లీ నుంచి పర్మిషన్ ఉంది, హైదరాబాద్ నుంచి పర్మిషన్ ఉంది, మాకు ఎవరు వచ్చినా ఈ మాటినాం, మేము ఇక్కడ మార్చాం, మేము ఇక్కడ తీసే ప్రసక్తే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఈ రకంగా మన కోపం వస్తుంది అని అనే పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళంతా అప్పుడే తిరిగి నేను లోకల్లో చెప్పిన ఏదైనా ఉంటే ఊరు బయట పెట్టేయటం అసలు ఏదో చూడండి. చూస్తే వాళ్ళతో కూడా మాట్లాడలే. ఓకే, లేడీస్ పోతే నెట్టేసి వాళ్ళ మనుషులు. అప్పుడు అంటాం అనకుండా ఎట్టుంటాం. మన జనాలు మనం కాపాడుకునే క్రమంలో ఎవరినా అంటాం. దాన్ని మనం రొటీన్ భాషలో వాడు టీ న్యూస్ వాడు కొద్దిగా తిట్టిన ఎమ్మెల్యే అనేది రాసినట్టు. అది రాసిన ఎందుకంటే పెద్ద పెద్ద భాష మాట్లాడి కేసీఆర్. రొటీన్లో నడుస్తాయి కొన్ని ఇప్పుడు విషయాలు. పని జరగాలంటే కొంచెం దురుసుగా ప్రవర్తించాలి. అంతా ఇంకా కేసీఆర్ మహిమలే ఉండరు వాళ్ళు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ కొంతమంది అధికారులు ఇంకా కేసీఆర్ మహిమలు ఉండరు. మరి వాళ్ళు తిట్లు తింటారుగా, తినకుండా ఎట్లుంటారు? ఆ మాత్రం తిట్టకపోతే వాళ్ళు మాత్రం మాట తింటారు. అవునా కదా? అంతే కదా. మనం బతిలాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వమే బతిలాడి చేసుకుంటుంది, ఎవరి మీద సీరియస్ కాదు. కాంగ్రెస్ తోడు సీరియస్ అయ్యిండు అంటే అది ఎక్కువ పీక్ స్టేజ్కి వెళ్తే తప్ప. నేనే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రి ఎవరైనా సీరియస్ అయ్యిండు అని అంటే అది ఇంకా వాడు కేసీఆర్
లాగా ప్రవర్తించడం ఉంటేనే అవుతాం, ఓకే. పెద్ద కాము అది. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తాను అని అన్నారు. మరి ఏంటి ఇంతవరకు ఏం అట్లాంటి కార్యక్రమం అనేది జరగట్లేదు? అన్నీ వస్తాయి, అడిగిపోతాయి, అన్నీ వస్తాయి. సారీ ఏంది మరి సార్ రావట్లేగా, మరి ఒకసారి రాలేదు అసెంబ్లీకి చెప్పాలిగా లెక్క. ఎందుకు రావు నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి? ఎందుకు రావు పెద్ద మనిషి నువ్వు? ఖమ్మంలో వరదలు వస్తేనే రాలేదు పరామర్శ. ఎందుకు రావు నువ్వు? శివల్పాల్లో 4 చచ్చిపోతే నీ మంత్రి రాడా నువ్వు రావా? నీ మంత్రి రాడా నువ్వు రావా? మా దగ్గర మొన్న అమ్మాయి, ఓ గిరిజన అమ్మాయి మొన్న ఫ్లడ్లో చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోతే 24 గంటలు ముఖ్యమంత్రిని పిలిపించాం వాడికి కారిపల్లికి. విషయం చెప్తున్నా, సైంటిస్ట్ అన్న అమ్మాయి. నువ్వు ఇంట్లోకి వెళ్ళా బయటికి వెళ్ళు. నువ్వు మనుషులు చచ్చిపోతే రావు, వరదలు వస్తే రావు, ఇంకోటి వస్తే రావు. నాయకుని గూడెంలో కూడా 2 చనిపోయారు కదా. 2 చనిపోయారు. ఎక్కడ నువ్వు రావు, నీ మంత్రులు రారు. ఈ రాష్ట్రాన్ని దోచుకొని అవి లెక్క పెట్టుకొని తాగి తిని ఇంట్లో పండుకోవడం తప్ప ఏం వాళ్ళు దాని టైం వస్తుంది, వస్తుందా వాళ్ళకి తెలుసా సంగతి. దాని కార్యక్రమం మొదలైంది లేదు, అది చూసుకుంటారు లేదు. సార్ ఇప్పుడు నిజంగా మన ఫ్లడ్స్ వచ్చాయి, మరి మన ఖమ్మం జిల్లాలోనే అవును మెయిన్ ఎక్కువ దెబ్బతిన్న ఏరియా అంతా. సో ఏంటి సార్ మరి 16,500 సరిపోతాయా ఒక కుటుంబానికి? అంటే అక్కడ నీళ్ళు వచ్చి ఒండు పట్టినాయి ఈ పారు నీళ్ళకి. అవును చూసాను మొత్తం, నేను ఇక్కడ ఆల్రెడీ మొత్తం లైవ్స్ ఇచ్చాను శుభ్రం చేసుకోవడం కోసం. ఏ బాగా డ్యామేజ్ అయిన నీళ్ళకు ఇల్లు కట్టిస్తాంగా. ఓకే ఓకే, వాళ్ళు హ్యాపీ. వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు కూడా ఆ సాయం చేస్తున్నారు. మంచిగా. ఇప్పుడు మీకు తెలిసి ఎప్పుడు అంత పెద్ద వరద వచ్చింది? ఖమ్మం రాలే, గోదావరి వచ్చేది కానీ. గోదావరి వచ్చింది. ఓకే. ఖమ్మం హిస్టారికల్ అది మున్నేరు. నాకు అసలు ఎప్పుడు రాలే ఖమ్మంలో మున్నేరు అన్ని నీళ్ళు. అది ఎందుకో అంత వర్షం రావటం చరిత్ర. అది ఎవరు కూడా నాకు తెలిసి 70-80 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చిందని అంటారు వాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు చూడలే. చాలా చాలా పెద్ద ఫ్లడ్ అది మొన్నటి. ఖమ్మం నైటే వచ్చి ఉంటే చాలామంది చచ్చిపోయేటోళ్ళు కూడా. నైట్ ఆ వరద నైట్ వచ్చి ఉంటే, అంటే పగలు కాబట్టి కొంచెం వాళ్ళు అప్రమత్తం అయ్యారు. నైట్ వచ్చి ఉంటే చాలామంది చచ్చిపోయేటోళ్ళు. అది మరి ఏదేమైనా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ ఒక కాలం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ కుటుంబాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు. బాబు ఇద్దరు కలిసి ఎంత బెంబేలెత్తినా కూడా ప్రజలు ఏం హర్షించరు, ప్రజలు రారు. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంతా కాంగ్రెస్ ఉంటారు. అందుకోసమే కదా ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా పీసీ ఉండొచ్చు. మన మహేష్ కుమార్ గౌడ్ సాధ్యపడుతుందా? ఏ పార్టీ కానీ సాధ్యపడుతుంది? చాలా రోజుల తర్వాత ఎందుకు అంత తీసుకోవాల్సి వచ్చారు? ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయాలు రకరకాల ఉమ్మడి కుటుంబం ఉంటది. 10 ఎకరాలు పంచాలి, సాధ్యపడుతుంది ఒకేసారి. ఒక్కడే కొడుకున్నాడు అనుకో, కేసీఆర్ తిరిగా ఒక్కడే కేసీఆర్ తిరిగా ఒక్కడే కొడుకుంటే కాళేశ్వరం కేటీఆర్ అంటారు. ఇది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. ఇది ఇందిరాగాంధీ కాడ నుంచి వాళ్ళు ఈ పార్టీని ప్రజల కోసం దారాదత్తం చేసి వాళ్ళు ప్రజల కోసం ప్రాణార్పించిన పార్టీ ఇది. అంత తేలిగ్గా గబుక్కున రాత్రిపూట కలిస్తే పొద్దున్న ఇచ్చే కావి. నిర్ణయాల్లో ఆలస్యం అవుతుంది. అది నిర్ణయాలు సరైన నిర్ణయాలు ఉంటాయి, కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది. మరి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు. ఇవాళ అధికార పార్టీ రూలింగ్ పార్టీలో ఉండి అంటే 100 రోజులు అన్నారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్ని. వాడుకో ఒకటే చెప్తాను, అన్నం పెట్టినప్పుడు 10 మాటలన్నా పడతాం. అవును, రూపాయి ఏనోడు నువ్వు రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు నీకు యాది చెప్పు. అందరిని అప్పుల పాలు చేసి నువ్వు ₹1,00,000 ఆ రోజు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానని చేసి నువ్వు ఇచ్చినట్టయితే అసలు ఇవాళ వీళ్ళందరూ ఎందుకు అప్పుల పాలు అవుతారు? ఆ రోజు 1,05,000 అంతా, ఇవాళ 2,50,000 అప్పు, 2 లక్షలు 3 లక్షలు అప్పు అంత అయింది. నువ్వు ఆ రోజు మాఫీ చేసి ఉంటే కాయటోళ్ళు కాదు. సార్ ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు జనాలందరూ. ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయని మీకు ముందు తెలుసు కదా, మామూలుగా అయితే ప్రచారాల్లో కూడా మీరు చెప్పారు. మరి ఇప్పుడు తీరా మీరు ఇస్తానన్నటువంటి ఏ అయితే ఈ సంక్షేమాలు ఉన్నాయో అవి అడిగితే మరి అంత అప్పు ఉంది, అప్పును మనం చూసుకుని కదా మేము ఇవన్నీ ఇవ్వాలని అంటున్నారు. ఇస్తున్నాం కదా, మరి అప్పును కూడా ఒకేలా అప్పు చూసుకోవాలి, వడ్డీ కట్టుకోవాలి, మరి కొత్త అప్పులు తేవాలి, సంక్షేమానికి అభివృద్ధికి ఇవన్నిటి కోసం డబ్బులు కావాలి, డబ్బుల కోసం వాళ్ళు ఎత్తుక్కోవాలి. ఇవన్నీ నడుస్తున్నాయి. దేనికి అడ్డం కాదు, ఏ కార్యక్రమం ఆగలేదు. మొత్తానికైతే టార్గెట్ పూర్తి చేస్తారు. ఏది లేదు, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చో ప్రజల అవసరాలు ఏవి ఉంటో అన్నీ తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి దొంగ మాట చెప్పడం కూడా చేత కాదు. నేను చెప్తానుగా,
కానీ కాంగ్రెస్ పార్టీని స్కామ్ గ్రేస్ పార్టీ అంటున్నారు వాళ్ళు. స్కామ్ గ్రేస్ పార్టీ వాడు ఉండలే కానీ లేకపోతే నువ్వు 3 నెలలు నీ పార్టీని బతికించుకోలేకపోయినావు కేసీఆర్. కాంగ్రెస్ గురించి మాట్లాడుతావు. 3 నెలలు అధికారం లేకపోతే నీ పార్టీని కాపాడుకోలేకపోయి గుళ్ళ ఫామ్ హౌస్లోకి వెళ్ళాను. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని కోల్పోయింది, రాజీవ్ గాంధీ కోల్పోయింది. అయినా ఇవాళ పచ్చని చెట్టులా కాంగ్రెస్ బతికింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో బతికి కాంగ్రెస్ పార్టీలో నీరు తాగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడి నువ్వు నేను మాట్లాడితే అవి పట్టించుకోరండి. అవి లెక్కలో మాట్లాడాలి అంతేనా? ఓకే. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి సార్, మరి అంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతుంది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాలు ఈ బిల్లును పాస్ చేయబోతాం అంటున్నారు. మరి జమిలీ ఎన్నికలకి ఖర్గే గారు ఎందుకో వ్యతిరేకంగా కాదు, మీ పార్టీ మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంది. ఎందుకు, ఏంటి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు? ఇక్కడ వ్యతిరేకం అనే సమస్య కాదు. మోదీ గ్రాఫ్ ఈ దేశంలో పడిపోయింది. పడిపోయిందని మీరు అనుకుంటున్నారా నిజంగానే? 100% రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ దేశంలో ఉన్న పేదలందరినీ కదిలించింది. ఇది జోడో యాత్ర. రాహుల్ గాంధీ ప్రజలకు దగ్గర అయిపోయాడు. మొన్న కూడా పెద్ద ఇది కాదు, 20 సీట్లు వస్తాయి. కానీ నిజంగానే మరి మొన్న 99 కదా మీకు వచ్చినాయి, ఇండియా కూటమి కాకుండా. అవును, కానీ ఇంకా భారీ ఎత్తున రావాలి. 20 వస్తే ఇంకో 20 వస్తే వచ్చేవాళ్ళం. అయినా రాహుల్ గాంధీ ప్రజల తరఫున పోరాడుతున్నాడు, ప్రజల మనిషి అయిపోయాడు, ప్రజా నాయకుడు అయిపోయాడు. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ రెండో వ్యక్తి లేడు దేశంలో. రెండు పార్టీల మధ్య ఈ 2 పార్టీలే ఉంటాయి. అంతే, ఈ 2 ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నా దాంట్లో దీంట్లో ఉంటాయి. ఈ 2 ఉంటాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేపు రాబో ఎన్నికల్లో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడు. దాన్ని పసిగట్టి మోదీ దాన్నో ఏదో హైజాక్ చేసి జిమ్మికి చేసి జమిలీ అని గిమ్లీ అని ఏదో జమిలీ పెట్టుకున్నా ఒకేసారి పెట్టుకున్నా ఏముంటుంది 5-6 నెలలు తేడా తప్ప దీంట్లో ఎవరికి ఇబ్బంది పడేది లేదు. మోదీకి పూర్తి వాతావరణం యాంటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అలా అన్ని ప్రాంతీయ పార్టీలు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దాంట్లో రాబో కాలం అంతా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా ఇంకో వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఫైనల్గా మీ నియోజకవర్గంలో ఇంకా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమన్నా, మీరు ఏమైనా స్పెషల్గా మీ మేనిఫెస్టో ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే మదన్ లాల్ గారు గత 5 ఏళ్ళు పరిపాలించారు. ఎలా ఉంది ఆయన పరిపాలనలో ఉన్న లోపాలు ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మదన్ లాల్ వాళ్ళు ఏం లేదు. అంతా కేసీఆర్. ఇక్కడ మదన్ లాల్ ఏముంటుంది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు వాళ్ళది ఉంటుంది. సంతోష్ రావు మర్చిపోయారు మీరు. సంతోష్ రావు వాడు తెరానిక మనిషి. వాళ్ళు అలాంటి వాళ్ళు చేయబట్టే ఇవాళ ప్రజలు ఆగ్రహించింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ చూడాలి మీరు. అందులో ఎమ్మెల్యేల స్వేచ్ఛ ఎందుకు ఉంటుంది? కలిసే పరిస్థితే లేదు కదా, పక్కన పెడితే. నువ్వు ఎమ్మెల్యేకే కలవు. నువ్వు ముఖ్యమంత్రి ఇవాళ నియోజకవర్గాలు పోయి నిర్ణయాలు తీసుకొని మాకు 10 రోడ్లు కావాలి, 10 బోర్లు కావాలి, 10 కాలువలు కావాలి, 100 ఇళ్ళు కావాలని నిన్ను వచ్చి అడిగే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. మా దగ్గర మా మంత్రుల దగ్గరికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం మేము. మాట చెప్తున్నా. అదేలే, అంత స్వేచ్ఛ మనకి. ఆ పార్టీ అంతే ఉంటుంది. కాబట్టి మదన్ లాల్తో ఏదో ఉంది అక్కడ. మదన్ లాల్ కాదు, అక్కడ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళే నలుగురే చేశారు వాళ్ళు. కాబట్టి మేము కూడా ఏంటంటే ఇప్పుడు మా ప్రజలకి ఇంకా అందరికీ స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు మన నిరుద్యోగులకి హాస్టల్ తీసుకొచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ నా దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి, ఒక అగ్రికల్చర్ కాలేజీ పెట్టాలి, ఇంకా మా దగ్గర డిగ్రీ కాలేజీలు పెట్టాలి. అన్నీ తీసుకొస్తాను నేను. అన్నీ తీసుకొస్తాను. డెవలప్మెంట్లో ఇబ్బంది లేదు. నేను ఏదో మంత్రిని ఏదో చేసి తీసుకొస్తాను, ఆ ఇబ్బంది ఏంటి. 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే. మా దగ్గర 3 మంత్రులు, ఎంపీ, ఏమైనా ఈ రాష్ట్రాన్ని నడిపించే మంత్రులంతా మా కాడే ఉన్నారు. కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అందరితో చనువుగా ఉంటాను కాబట్టి నేను తీసుకొస్తా. దాంట్లో ఏం ఠోకాలి. ప్రభుత్వ పరంగా రావాల్సినవన్నీ తీసుకొస్తాను నేను. విద్య, వైద్య, ఆరోగ్యం, రైతాంగానికి సంబంధించి అన్ని పట్టుకొస్తాను. దాంట్లో ఏ సందేహం లేదు. ఇంకొక క్వశ్చన్ లాస్ట్ లేదు, మీ మీద ఒక చిన్న ఆరోపణ అంటే వస్తున్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అన్నీ కూడా దారి మళ్ళిస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి కాస్త చేతి వాటం చూపిస్తున్నారు అనేది కొంత మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు అట్లా అడిగితే చెప్పరు, కానీ వీటిలో ఈ ఆరోపణలకు ఏ సమాధానం చెప్తారు? తప్పలేదు. నూరులేని దేవుణ్ణి బదనాం చేసి మనుషులు పంచాధికారులు బదనాం చేస్తారు. నాకు తెలిసి ఈ 25-30 సంవత్సరాల్లో 8 నెలల్లో ఇన్ని దేవాలను నియోజకవర్గం అన్ని తీసుకొచ్చింది నేను.
అవును. ప్రతిపక్షంలో వాడు ఏం చేతగానో అన్నీ మాట్లాడతాడు. ఏమన్నది నేను నియోజకవర్గంలో నా పిల్లలతో ప్రమాణం చేసుకున్నా. నేను నియోజకవర్గంలో 100 రూపాయలు ఒక కార్యకర్త దగ్గర ఒక నాయకుడు తీసుకోవద్దని. ఎవరైనా ఇచ్చుంటే వైరా సెంటర్లో 3 నెలలు రాస్తా చేస్తానికి ఇస్తున్నాం. మేము ఆస్తులు పోగొట్టుకుని వచ్చిన వాళ్ళం. అవును. ఇవాళ 30 సంవత్సరాలు చాలా డబ్బులు పోగొట్టుకున్నాను తెలిసింది. 30 సంవత్సరాలు కూడా నిలబడి ఉన్నామంటే ఒక్కసారి ఎమ్మెల్యే చేసి రెండోసారి జనంలో కనపడే మనసును చూస్తున్నాం మనం. అవును. ఒక్కసారి గెలిచి అధికారం అనుభవించి కూడా రెండోసారి జనంలో కనపడడం చూస్తున్నాం. 30 సంవత్సరాలు ఏకదాడిగా ఉన్నానంటే నేను ఎంత పద్ధతిగా ఉన్నానో, ఎంత నిబ్బరంగా ఉన్నానో నాకు తెలుసు, భగవంతుడు తెలుసు. వాడే గాలి మాట మాట్లాడతాం. అవి 10 లెక్కలే కావాలండి. తినాల్సిన పరిస్థితికి వస్తే జనం ఇస్తే తింటాం, కానీ అది మాకు అక్కడ లేదు. తిన్నోళ్ళంతా పోయిరుగా, తిన్నోళ్ళంతా ఫామ్ హౌస్లో బండిరు కదా, అవి మాట్లాడుతూనే ఉంటాయి. డబ్బులు తీసుకున్నారు అవి మాట్లాడితే చేతగానంలో అన్నీ మాట్లాడి రైట్. 10 లెక్కలు అయిపోయి ఎవరు పట్టించుకోం మేము. ఓకే. మీరు ఏమన్నా అంటే మీ నియోజకవర్గానికి ఏమన్నా మీరు పలానాది అంటే మీ చిరకాల కోరిక, నా నియోజకవర్గం ఇది నేను ఏర్పాటు చేయాలి అనేది అలాంటిది ఏమైనా ఉందా మీకు? నేను వైరా మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలి, అక్కడ ఒక పర్యాటక కేంద్రం చేయాలి. నేను ఒక హాస్టల్ తేవాలనుకుని తీసుకొచ్చిన 100 పడకల హాస్టల్. ఆ వైరా మున్సిపాలిటీ అన్ని గ్రామాలతో కూడింది. అది ఆడ నేను సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి. ఓకే. నాకు మంచి రోడ్లు వేయాలి, ఆడ పర్యాటక కేంద్రం పెట్టాలి, అగ్రికల్చర్ కాలేజ్ తేవాలి. మా నియోజకవర్గం మొత్తం మీద కూడా మండలానికి ఒకటి ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అవును. అవి అన్నీ తీసుకొస్తాను నేను. నాకు ఇబ్బంది లేదు. నియోజకవర్గం మండలానికి కూడా తీసుకొస్తాను. మంచి కార్యక్రమం. హరీష్ రావు గారు పరామర్శకు వస్తే రాళ్ళు వేశారంటే సార్, నిజంగా అంతా ఏంటి సార్ అది? 10 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు రాళ్ళు వేయించుకుంటాడు మరి. మరి మేము 10 సంవత్సరాలు మేము కూడా 2 సంవత్సరాలు రాజకీయాలు చేసినాం దేశంలో. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరి మీద రాలేరే. 10 సంవత్సరాలు రెండో ముఖ్యమంత్రిగా చలామణి చేసినాడు. ఈ రాళ్ళు ఎట్ట వేయించుకుంటావు? నీ సిగ్గెట్ లేదు నీకు? ఎందుకు వేస్తారు రాళ్ళు చెప్పు? ప్రజల శత్రువుగా చూసినప్పుడు వేస్తారు. ఎవరి మీద వేస్తారు రాళ్ళు? ఎవరి మీద వేస్తారు? ఎవరి మీద ఎందుకు వేస్తారు? నువ్వు శత్రువు అని అనుకున్నప్పుడు వేస్తారు, నువ్వు పనికిరావు అని అనుకున్నప్పుడు వేస్తారు, నువ్వు దొంగ అనిపించుకున్నప్పుడు వేస్తారు, నువ్వు చాదగరం అనుకున్నప్పుడు వేస్తారు. ఏం మాట్లాడుతున్నాను రోజు? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఏమని పడతావు? సిగ్గుందా మాట్లాడడానికి? అరే నువ్వు ఇచ్చుంటే ఇది ఎందుకు ఉండేదిరా బాబు? వాస్తవం. నువ్వు చేసి ఉంటే ఇదంతా ఎందుకు ఉండేది అసలు? ఒక్కరు కనపడతాడు బయట. బంగారు కోసం తిరుగుతున్నారు ఇద్దరు. పరువు హిజ్జత్ కోసం తిరుగుతున్నారు కేటీఆర్, హరీష్ రావు. రాజకీయాలకు ఉండాలి. అధికారాలు ఉంటే రేపు పోతాయి. ప్రజల కోసం ఉండాలప్పుడు ప్రజల కోసమే ఉండాలి. వ్యాపారాల కోసం, డబ్బుల కోసం, బ్రాండ్ అమ్ముకోవటం కోసం అది కాదు రాజకీయ జీవితం అంటే. మీరేం బ్రాండ్ అమ్ముకుంటున్నారు అన్నారు, అమ్మాయి కడిగిన ముత్యంలో బయటకు వస్తాను వాళ్ళు అన్నారు. బాగా గడిగిన ఎన్ని రోజులు? 6 నెలల 3 నెలల? ఒక 5 నెలల చిల్లర, 5.5 నెలలు. నేను అంతిమంగా ఒకటే మాట చెప్పదలుచుకున్నా. అబద్ధం ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుట్టినరు. ఓకే. అబద్ధాన్ని చెప్పడానికి కూడా నీటి చెప్పగలరు. ఆ మాటలతోనే 10 సంవత్సరాలు గడిపారు. 10 సంవత్సరాలు ఇక మాట్లాడలేదు. ఇక మాటలు నమ్మే పరిస్థితి లేదు జనం. ఇక సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక మిమ్మల్ని అడగను, ఇదే లాస్ట్ అండి. మొన్న పాడి కౌశిక్ రెడ్డి అండ్ అరికెపూడి గాంధీ గారి అంశాన్ని మీరైతే ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే అది ఒక చిల్లర రాజకీయమా లేకపోతే నిజంగా? ఎందుకంటే గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికి అర్థం కావట్లేదు, మాకు కూడా అర్థమయ్యే కావట్లేదు ఇప్పటివరకు. ఇవన్నీ కేసీఆర్కి తెలుసు. ఈ సినిమా అంతా కేసీఆర్ తీసిన సినిమా కేసీఆర్ గారిదేనా? వీటన్నిటి దర్శకత్వం కేసీఆర్ ఈ 10 సంవత్సరాల నుంచి. ఎవరు ఎట్లుంటారో ఆయనకే తెలవాలి, ఎవరు ఎట్లుంటారో ఆయనకే తెలవాలి. ప్రజాస్వామ్యాన్ని చిన్న భిన్నం చేసేసిండ్రు. శంషేర్ ఉండాలి. అవుతారు అసలు కాంగ్రెస్ లేనే లేదు, కాంగ్రెస్ మొత్తం నాశనం చేసినా అన్నావు నువ్వు. ఏంటి క్రేన్లు పెట్టి లేపితే కానీ లేవదన్నారు. ఇవాళ నేను లేపేటట్టు లేరు ఎవరు. కాంగ్రెస్ శంషేర్ ఉంది. నీ ఎమ్మెల్యేలు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నావు నువ్వు. కౌశిక్కి రాజకీయ పరిజ్ఞానం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం రాదు. అది గెలిపిస్తే అందరూ గెలుస్తారు అని అందరు మనసు. అందరూ గెలుస్తారు, అందరు నాయకులు కాలేరు. గెలిచినంత మాత్రంలో, మంత్రిగిరి చేసినంత మాత్రంలో ప్రజానాయకుడు కాలేరు.
వాడు గెలవకున్నా కూడా ప్రజానాయకులాగానే ఉంటారు. కానీ ఫిరాయింపుల మీద మరి పరిజ్ఞానం ఉండాలి మనిషికి. ఓకే. కౌశిక్ రెడ్డి చిన్న వయసు, రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడితే హర్షిస్తారు. అవును, కరెక్ట్. గాంధీని ఏం మాట్లాడినావు తప్పు కదా, ఏం మాట్లాడినావు నువ్వు? ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ ఉద్యమంతోనే నీ కేసీఆర్ ఉద్యమ నాయకుడు అని గద్దెనెక్కుడు. మళ్ళీ కాంట్రాక్టు డబ్బులన్నీ మళ్ళీ ఆయన ఆంధ్రాకే ఇచ్చిండు. సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడతారు అసలు మీరు? వాతావరణం గజిబి అంత వాతావరణం కలుషితం చేసినావు, తప్పు. కౌశిక్ రెడ్డి మాట్లాడడం చాలా పెద్ద పొరపాటు. అది గాంధీ ఏ పాటలు ఉండి కాక మాట్లాడే భాష ఏంటి అసలు? అట్లాంటి మిమ్మల్ని అడుగుతున్నారు. మరి నిండు సభలో దానం నాగేంద్ర గారు మాట్లాడిన మాటలు ఏంటి అని అడుగుతున్నారు సార్. అందుకోసమే అంటున్నా నేను. అన్నిటికీ కేసీఆరే కాలేజీ. ఓకే. కేసీఆర్ చేయబట్టే వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. కేసీఆర్ ప్రజాస్వామ్యంలో పద్ధతులు నాశనం చేసిండు, మాట్లాడే విధానాన్ని కలుషితం చేసిండు, ప్రజాప్రతినిధుల కొనుగోలు అమ్మకాల కేంద్రాలు ఏర్పాటు చేసిందే కేసీఆర్. ఇవాళ అడిగిపోతారు అంటానికి అడగటానికి హక్కు కూడా లేదు నీకు. మా భట్టి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాను ఓరలేకపోయినావు నువ్వు. 19 మంది మా ఎమ్మెల్యేలు ఉంటే తీసుకున్నారు అప్పుడు 13 మందిని. నీకెందుకు 80 మంది ఉన్నారు, నీకెందుకు? ఇప్పుడు మీరు కూడా అదే అవలంబిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగేది చేస్తారు. ఏదైనా జరుగుతుంది నువ్వు చేసినాక. టిట్ ఫర్ టాట్ నువ్వు మొదలుపెట్టిన తర్వాత ఆగుద్ది అది. ఎవరు ఆపాలి దాన్ని? ఎవరు ఆపరు. అట్లా కాబట్టి రాజకీయాల్లో గెలిచినా ఓడినా జాగ్రత్త ఉండాలని మనం చేస్తున్నాం. స్పీకర్ గారు స్పందిస్తారా మరి దీని మీద? 4 వారాలు టైం ఇచ్చారు కదా, ఇది ఫిరాయింపుల దాని మీద. ఇవన్నీ ప్రతిదానికి కోర్టు, స్పీకర్ గారు, వాటి రూల్సు అన్నీ ఇమిడి ఉన్నాయి. ఆయన పరిధిలో ఏది ఉన్నారో చేస్తాడు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏంటి, ఎలా మీరు దాన్ని చేయబోతున్నారు? ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. కానీ హైడ్రా మీ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎఫెక్ట్ ఎక్కువ పడేటట్టు కనపడతా ఉంది. అలాగే రుణమాఫీ కూడా ఎక్కువ కనపడుతుంది. ఏ రకం ప్లాన్ చేస్తున్నారు? రుణమాఫీ అనే కార్యక్రమం ఇంకెవరికైతే రుణమాఫీ కాలేదో, ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలు మనం రుణమాఫీ చేశాం. 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఇంకా ఎక్కడైతే రాలేదని అంటున్నారో 2 లక్షల పైబడి వాళ్ళకి రాలేదు. అవును, సాంకేతిక లోపాలు కావచ్చు, అనేవారి కారణాలు కావచ్చు. కాబట్టి వాళ్ళందరికీ నాకు తెలిసి వాళ్ళందరికీ ఈ నెల చివరి కానీ వచ్చే నెల రుణమాఫీ 2 లక్షలు అవుతుంది. అది మాకు ఆటంకం కాదు. కానీ మీరు 31,000 కోట్లని మరి దీన్ని ఎందుకు 18,000 కోట్లకే పరిమితం చేశారు? ఇప్పుడు వీళ్ళకి రాలే అంటారు ఇంకా. ఓకే, మొత్తం ఫుల్ఫిల్ అందరికి. అందుకోసం ఏదైతే రాహుల్ గాంధీ 2 లక్షలు ఇస్తున్నారో అవతల రైతు ఎంత బాగా ఉండి కాక 2 లక్షల రూపాయలు వాళ్ళకి రుణమాఫీ చేసేస్తున్నాం ఈ నెలలో. ఓకే మాట. సో మరి ఎలక్షన్స్ ఏంటి సార్? ఈ ఎలక్షన్స్ జనం స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మంచిగా అన్ని స్థానిక ఎలక్షన్లు గెలుస్తుంది. దానికి ఇబ్బంది లేదు, కొట్టేస్తుంది అంటారు. కొట్టేస్తారు, అందులో డౌట్ లేదు. అన్నీ వచ్చేస్తారు. కానీ వాళ్ళు హైడ్రా అడ్డం పడదు, ఇంకోటి అడ్డం పడదు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు వ్యతిరేకత రావడానికి 5 ఏళ్ళు పెట్టింది, కాంగ్రెస్ పార్టీకి 7 నెలలు పెట్టింది అంటారు. నేనేమంటున్నా, కేసీఆర్ కుటుంబం మాయ మాటలతోనే తెలంగాణ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల అధికారంలో వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయలేవు అని మళ్ళీ అదే ప్రజలు ఎవరైతే నీకు ఓటేసి గెలిపించిందో అదే నువ్వు పనికిరావు అని చెప్పి కాంగ్రెస్ రాజ్యానికి వేసింది. ఏంటి కాంగ్రెస్ రాజ్యం ఇక ప్రజలకు అందుబాటులో ఉంది. అన్ని డబ్బులు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏది లేదు. 1,00,000 రూపాయలని 4 దఫాలు చేస్తేవి. అయినా ఇంకా కొంతమంది కావాలి, అది వడ్డీలకే పోయింది. రావాల్సిన వాళ్ళందరికీ ఎవరెవరికైతే 2 లక్షలు ఇవ్వాలి ఇంకా రాలేదో వాళ్ళందరికీ ఇస్తాం. ఒకటే మాట, ఎవరు రాలేదు అంటున్నారు. అందుకోసం ఇవాళ ఏఓలందరూ ఏఈఓలందరూ అగ్రికల్చర్ అధికారులు ఎవరెవరికి రాలేదు ఇంత మొత్తం లిస్ట్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తారు. రేపు 10వ తారీఖు తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇళ్ల కాలనీలు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. జనాలకి స్థానిక ఎలక్షన్లు మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామదాస్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి పాపం మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మళ్ళీ మనం కలుద్దాం తప్పకుండా. మీ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరు, ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి వచ్చారు కాబట్టి ఒక మంచి హృదయంతో మీరు ఉన్నారు కాబట్టి
తప్పకుండా మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ చేయాలని, మీ నియోజకవర్గ ప్రజల అండదండలు వాళ్ళ ప్రేమాభిమానాలు మీ మీద మెండుగా ఉండాలని యూఐటీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ యూఐటీవీ ఛానల్.